బడుగులకు అంటే బీసీలకు గతంలో పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ముఖ్యంగా రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని కూడా కొట్లాడుతున్నారు, దీని గురించి పోరాడుతున్నారు. అంటే దాన్ని ఎలా మనం చూడవచ్చు అంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు బీసీలకు 42% ఇస్తామనేది ఇదివరకు కామారెడ్డి డిక్లరేషన్ ఉంది. అదే గ్రామ పంచాయతీలో అలా రిజర్వేషన్ పనికి రాలేదు, ఎందుకంటే అది సింబల్ ఉండదు. అయినా సరే ఆ నినాదంతో ఇలా సర్పంచులు ఇలా బీసీలు 50% కంటే ఎక్కువ మంది వచ్చారు. సర్పంచులే బీసీలలో 42 దాటి 50% కంటే ఎక్కువ. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సింబల్ ఉంటుంది కాబట్టి ఈ ఎలక్షన్లో ఆయన 42% రిజర్వేషన్ ఇవ్వాలన్న ప్రయత్నం నెరవేరలే, కానీ ప్రయత్నం చేసిండు. అసెంబ్లీలో చట్టం చేసిండు, ఆర్డినెన్స్ తీసిండు, గవర్నర్ పంపిండు, రాష్ట్రపతికి పోయింది. బీజేపీ ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకోలేదు కాబట్టి అది ఫెయిల్ అయింది. కోర్టు కూడా తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయంగా పొలిటికల్ పార్టీగా ఒక కాంగ్రెస్ పార్టీ 42% బీసీ చైర్మన్లని ఇస్తని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది. కాబట్టి పొలిటికల్ పార్టీగా ఖచ్చితంగా ఇవాళ 42% ఇవాళ బీసీలకు మున్సిపల్ చైర్మన్లు రావాల్సిందే.